మన ఎస్ఎస్ రాజమౌళి గారు తీసిన సినిమాలకి పెట్టిన బడ్జెట్ తో పాటు ఆఖరిలో వచ్చిన కలెక్షన్స్ ఎంత ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 స్టూడెంట్ నెంబర్ 1 2,50,00,000 బడ్జెట్ పెడితే 10 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 2 సింహాద్రి 12 కోట్లు బడ్జెట్ పెడితే 50 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 3 సై 15 కోట్లు బడ్జెట్ పెడితే 30 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 4 ఛత్రపతి 15 కోట్లు బడ్జెట్ పెడితే 30 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 5 విక్రమార్కుడు 14 కోట్లు బడ్జెట్ పెడితే 50 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 6 యమదొంగ 30 కోట్లు బడ్జెట్ పెడితే 45 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 7 మగధీర 35 కోట్లు బడ్జెట్ పెడితే 150 కోట్లు కలెక్ట్ చేసి రాజమౌళి గారికి అలాగే రామ్ చరణ్ గారికి ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నెంబర్ 8 మర్యాద రామన్న 12 కోట్లు బడ్జెట్ పెడితే 57 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 9 ఈగ 30 కోట్లు బడ్జెట్ పెడితే 130 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 10 బాహుబలి ది బిగినింగ్ 180 కోట్లు బడ్జెట్ పెడితే 650 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నెంబర్ 11 బాహుబలి ది కన్క్లూజన్ 250 కోట్లు బడ్జెట్ పెడితే 1810 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నెంబర్ 12 RRR 550 కోట్లు బడ్జెట్ పెడితే 1200 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక అప్కమింగ్ ఫిల్మ్ అయిన ఈ వారణాసికి 1400 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. మరి కలెక్షన్స్ ఏ రేంజ్ లో వస్తాయంటారు?